హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆవిరి కుడుమునైతే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 గ్లాసుల మినపప్పును తీసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను పొట్టుతో ఉన్న మినపప్పునైతే తీసుకుంటున్నాను. ఈ మినపప్పులో ఉండే పొట్టు పైన ఫైబర్ అనేది అధికంగా ఉంటుందండి. అందుకే వీలైనంత వరకు మీరు కూడా పొట్టుతో ఉన్న మినపప్పునే ఉపయోగించండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న మినపప్పుని శుభ్రంగా వాటర్‌తో అయితే క్లీన్ చేసుకోవాలి. పొట్టు అనేది పూర్తిగా పోనివ్వద్దండి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న మినపప్పుని ఒక గ్రైండర్‌లోకి అయితే తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మీకు గ్రైండర్ గనుక లేనట్లయితే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు, లేదా మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. రోట్లో రుబ్బుకోవడం ఇంకా మంచిదండి. పప్పు బాగా ఒదిగిస్తుంది. చాలా బావుంటుంది గూడా. మనం ఆవిరి కుడుము తయారు చేసుకొని తింటే. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్‌లోకైతే తీసుకుందాము. నెక్స్ట్ ఒక మట్టి పాత్రనైతే తీసుకొని, ఈ మట్టి పాత్రలోకి 3-4 గ్లాసుల వరకు వాటర్‌నైతే తీసుకోవాలి. మీ ఇంట్లో మట్టి పాత్ర లేనట్లయితే రైస్ కుక్ చేసుకునే బౌల్స్ ఏవైనా మనం ఆవిరి కుడుము తయారు చేసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ మట్టి పాత్ర పైన ఒక కాటన్ క్లాత్‌ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది కదలకుండా ఉండటం కోసం ఒక తాడుతో అయితే మట్టి పాత్ర చుట్టూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గట్టిగా కట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మినప్పిండిలోకి రుచికి సరిపడినంత ఉప్పునైతే తీసుకొని చేత్తో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో పిండిలోకి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఈ మినప్పిండిని మనం ఒక మందపాటి దోసలాగైతే ఈ క్లాత్ పైనైతే వేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా చేత్తో సరిచేస్తూ ఒక మందపాటి దోసలాగైతే ఈ మినప్పిండినైతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన మనం పాత్ర చుట్టూ కట్టిన క్లాత్‌నైతే ఎక్సెస్ ఉంటది కండి. ఆ క్లాత్‌నైతే ఈ పిండి పైన 4 పక్కల కప్పుకోవాలి. ఆవిరనేది బయటికి వెళ్ళిపోకుండా ఉండటం కోసం మనం ఈ క్లాత్‌నైతే కప్పుతాము. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ పిండి పైనైతే ఎక్సెస్ ఉన్న కాటన్ క్లాత్‌నైతే కప్పుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ అయితే తీసుకొని ఈ కాటన్ క్లాత్ పైన మూత పెట్టుకోవాలి. క్లాత్ అనేది ఎగిరిపోకుండా ఉండటం కోసం మనం ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్‌ని అయితే మూత పెట్టుకున్నాము. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది కదండీ! ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి
మినిమం 20 మినిట్స్ వరకు అయితే ఈ ఆవిరి కుడుమునైతే మంచిగా ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనం మూత తీసేసి ఇక్కడ చూస్తున్నాం కదా, పిండి అయితే క్లాత్కి ఏమీ అంటుకోలేదండి. సో ఆవిరి కుడుము అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి. పర్ఫెక్ట్గా ఆవిరి కుడుము అనేది ఉడికింది. మీకు ఇంకా పర్టిక్యులర్గా ఉడికిందా లోపల పిండి లేదా అని తెలుసుకోవడం కోసం అయితే ఒక చాకునైతే తీసుకొని ఇలా హోల్గా పెట్టి చెక్ చేసుకుంటే, చాక్కి తడి గనక అంటున్నట్లయితే ఆవిరి కుడుము పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం అండి. తడి ఉంటే ఇంకా ఉడకలేదని అర్థము. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిందండి. చాకుకి తడి అనేది ఏమీ తగలలేదు. సో పర్ఫెక్ట్గా ఇక్కడ నాకు ఆవిరి కుడుము అయితే ఉడికింది. ఈ ఆవిరి కుడుములోకి కాంబినేషన్గా కారపొడి సూపర్గా ఉంటుందండి. నేను అందుకే కారపొడి కోసం ఎండుమిర్చి, పల్లీలు, జీలకర్ర, ధనియాలను అయితే వేయించుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని ఈ ఆవిరి కుడుము పైన అయితే వేసుకొని తింటున్నాను. సో మీకు ఈ రెడీ అయిన ఆవిరి కుడుముని ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకొని పైన కొంచెం కారపొడి, నెయ్యి అనేది వేసి మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నాను. ఈ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుందండి. కారపొడి వేసాం కదా ఆవిరి కుడుము మీద, ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుందాము. ఈ కాంబినేషన్‌తో ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరే ఆవిరి కుడుముని కారపొడి, నెయ్యి కాంబినేషన్‌తో తింటారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.